చెప్తే మేమే ఏంటన్నా ఇది బైలింగులా అని అడిగారు. అండ్ ఇంకా డబ్బింగ్ లో అయితే నేను చచ్చిపోయాను. నేను అయ్యో డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ కి మళ్ళీ వస్తాను భయ ఏదో ఉంది డైలాగ్, మళ్ళీ కాదు మళ్ళీ అదొక అరగంట నేను నేర్చుకున్నాను చూడండి. ఎంతసేపు చెప్పించారంటే ఇంక మళ్ళీ డబ్బింగ్ రాకూడదు అన్నమాట. దాని తర్వాత ఏదో చెప్పిన తర్వాత భయ దాంట్లో ఓనర్స్ ఉన్నాను భయ్య మీ కనీసం 1-2 అన్నాడు నన్ను అదే అడిగి వారం రోజులు నాకు 2 గంటలకే నాకు అయిపోయింది, డెడ్ అయిపోయేవాడిని. నేను వెళ్ళి ఎక్కువ తినేసేవాడిని. నార్మల్ గా ఏంటి నార్మల్ నా ఎనర్జీలో నా బాడీ డ్రైన్ అయిపోయిందా, కౌశిక్ డ్రైన్ చేసేస్తున్నాడు అనిపించింది. నేను నార్మల్ గా 1 గంట జిమ్ ఇవన్నీ అయితే ప్రాక్టికల్ గా చేయగలుగుతా, నేను చేయలేకపోయాను బ్రదర్. నేను నిజంగా నుంచో 2 అవర్స్ అదేదో నేను థియేటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకు అక్కడ. మళ్ళీ పెద్ద పెద్ద పేజీలు ఉన్నాయి కదా, చాలా డైలాగ్స్ ఉన్నాయి. నేను అయిపోగానే హ్యాపీగా ఫీల్ అయింది. అదే అమ్మయ్య నాది అయిపోయింది, హీరోని తలుచుకుంటేనే నాకు స్టోరీ కూడా ఓకే చేసినప్పుడు కూడా మాక్సిమం ఉంటే కట్ చేస్తారు కదా, కట్ చేస్తారు కదా. చెప్పేటప్పుడు మీ చూసి అన్నకు ఉన్నాయి నేను అనుకునేవాడిని, అమ్మో అన్న ఏంటి ఇంత పెద్ద డైలాగులు ఉన్నాయి అన్న పరిస్థితి ఏంటి అనుకునేవాడిని నేను. కానీ బాగా మేనేజ్ చేస్తాను. 6 days లో ఫినిష్ చేసాడు, గ్రేట్ కదా, చాలా గ్రేట్. అదే అంటున్నాను నేను కాబట్టి పర్లేదు ఫినిష్ చేసా, నేను కాబట్టి చేశాను. కౌశిక్ నెక్స్ట్ నీ సినిమాలో యాక్టర్ అయిపోయాడు. ఇలాంటి కథ కాబట్టి కొంచెం సింపుల్ గా లవ్ స్టోరీ అలాంటి రాసుకు తక్కువ డైలాగులు ఉన్నాయి హీరోకి. అదే చెప్తున్నా, మనోడు చెప్పేసి మన వాయిస్ వచ్చేస్తుంది. అదే నేను చెప్పాను, అది సజెస్ట్ చేశాను నేను. అవన్నీ ఒప్పుకోడు. హలో అవన్నీ ఒప్పుకోడమ్మా. ఆ క్యాండిడేట్ ఏమో ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు, అవన్నీ మళ్ళీ ఒప్పుకోడు. నన్ను డైలాగులు నేర్చుకోవడానికి మనం ఇంకా 2 సార్లు కట్ చేసాను, ఒక్కసారి హాఫ్ అవర్ నేర్చుకుందాం అనుకున్నా. భయ్యా అదేదో మనోడు లైఫ్ మీద నేనేదో పాడు చేస్తున్నట్టు, మనోడితో ఒకటి రివర్స్ సైకాలజీ ఉంటది. అనేది అతను చాలా భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు, అతని లైఫ్ నేను తొక్కేస్తాడు ఫీల్ అవుతుంటాడు. మనం నేర్చుకోకపోతే నేను భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవుతున్నా, కానీ మీ అందరూ సపోర్ట్ లేకపోవటం వల్ల నేను రీచ్ అవ్వాల్సిన పొజిషన్ రీచ్ అవ్వలేకపోతున్నాను ఫీల్ అవుతాడు. కానీ అరే లేకపోతే ఎలా ఉంటాడంటే నేను ఒక షాట్ లో అంటే అసలు ఎలాంటి ఫీల్ అయిపోయి మీరు నేర్చుకోవాలంతే, నేను నేర్చుకోవాలంటాడు. అది బాధ చెప్తున్నాడా, డిమాండ్ చేస్తున్నాడా అంటే ఇంకా ఫిక్స్. ఒక షాట్ లో నేనేదో అనాలి అక్కడ అనేసి వచ్చా, అదేదో ప్రాబ్లం అని చెప్పి తర్వాత రోజు నన్ను పిలిపించారు డబ్బింగ్. మళ్ళీ ఆ బిట్టు కోసం పిలిపించారు. నేను దీనికా పిలిచిందని అన్నాను, అప్పుడు ఓకే అయింది. అది ఒకడికి వెళ్ళాక చెప్తాను, మైక్ దగ్గరికి వెళ్ళాక మైక్ దగ్గరికి వెళ్ళాక ప్లే చేశారు, ఏంటి దీనికా నన్ను పిలిచింది, అది ఓకే. సోనపమ్మ మన సినిమా 12th రిలీజ్ అవుతుంది, ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఐఎమ్ ఎక్సైటెడ్. నేను ఎప్పుడు హారర్ మూవీ చేయలేదు, సో ఐ రియల్లీ లవ్ హారర్ మూవీస్. ఐ థింక్ ఈ జోనర్ లో మీది ఫస్ట్ ఫిల్మ్. అదే, సో ఐఎమ్ రెడీ. మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? నేను కూడా. నాకు టైటిల్ ట్రయల్ 2 నచ్చినాయి. టైటిల్ కిష్కింధపురి అన్నప్పుడే అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది. బాగా హిట్ అయింది అనుకోండి, మనం బోల్డ్ పాటలు చేయొచ్చు. కిష్కింధపురి అనేది మనగా ఒక సిటీ అయిపోద్ది, కాన్సార్ లాగా కిష్కింధపురి లాగా ఒక సిటీ. దాంట్లో ఇంకా కొత్త కథలు మనం కూడా చెప్పొచ్చు. అవును. అండ్ కిష్కింధపురి కాదు, మనం ఏ ఊరి పేరైనా పెట్టొచ్చు. సీక్వెన్స్ అంటే కిష్కింధపురిలో పెడితే ఇంకా 2-3 అనుకోండి, ఆ వరల్డ్ కిష్కింధపురిలో ఇంకా కొత్తగా జరిగినట్టు అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే మనం ఫిక్షనల్ సిటీ కాబట్టి మనం ప్లే చేయడానికి కానీ విజువల్ గా ఆడియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కానీ చాలా స్కోప్ ఉంటుంది. నేను కౌశిక్ ఫస్ట్ అనుకుంది అదే, ఎందుకంటే ఒక ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైనా చెప్పొచ్చు, మన లిమిటేషన్స్ ఉండవు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఇంకో ఏరియా మనం చూపించాం అనుకోండి, వైజాగ్ లో అందరికి బీచ్ రోడ్ తెలుసు, అరే ఇదేంట్రా ఎక్కడో చేసి మనల్ని మోసం చేస్తున్నాడు అంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐడియా బాగా ఫెమిలియర్ అయిపోయారండి, ప్రతి ఒక్కరు క్రిటిక్స్ అయిపోయారు. ఇప్పుడు మీరు తణుకు అనండి, ఏలూరు అనండి, ఎనీథింగ్ అందరు దే ఆర్ ఫెమిలియర్. అరే ఏలూరు రోడ్ ఎక్కడ ఉంటుందా, పురి సాయిపురి సైనిక్ పురి అలా మనం ఫిక్షనల్ గా క్రియేట్ చేయొచ్చు. ఎనీవే దట్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బట్ మీ డెఫినెట్ గా ఈ సినిమా ఫ్యామిలీస్ అందరితో తీసుకెళ్లి చూసే సినిమా కదండి. మ్యాక్సిమం ఏంటన్నా ఈ మధ్య కాలంలో సినిమా అంటే వాళ్ళకి 1 టైం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా నడిస్తే అది సూపర్ హిట్ అంతే. మన సినిమాకి ఆ స్కోప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది. అది
అండ్ ఆల్సో మన సినిమాలో అసలు స్మోకింగ్ షాట్ కూడా లేదంట కదా. Smoking లేదు, drinking లేదు. నో డ్రింకింగ్, నో స్మోకింగ్. సో ఈ నగరానికి ఏమైనా వస్తుంది చూసారా వాయిస్, అది కూడా లేదు. అది కూడా లేదు. అది లేకపోవడం అది అనేది లేదు. అంటే అది మన సినిమాలో ఎంత నీట్ గా ఉంటుంది చూడండి. అది ఫస్ట్ లోనే మనకి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తున్న ముందే అవన్నీ చూసి మనం ఓకే ఓకే నేను నిజంగా అవాయిడ్ చేస్తాను. నేను ఇప్పుడు ఫోన్ చూస్తాను, రాంగల్లో ఫోన్ చూస్తా, తర్వాత సినిమా టైటిల్ రోలింగ్ కార్డ్స్ పడ్డప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వాడిది ఒక హర్రర్ వాయిస్ లో ఉంటుంది, నా పేరు ముఖేష్. పైగా నేను అప్పుడు ఏంటంటే నేను థియేటర్కి వెళ్ళినప్పుడు 4 సినిమాలు చూస్తా ఒకటే రోజు. థియేటర్కి వెళ్ళానంటే మార్నింగ్ మ్యాట్ని ఫస్ట్ సెకండ్ షో చూసి ఇంటికి రావాలి ఒకసారి ఎప్పుడైనా. సో ఒకసారి అన్ని కవర్ అయిపోతాయి కదా అని. సో అంత ఇంట్రెస్ట్ నాకు సినిమాలు అంటే. సో వెళ్దా సో ఇంకా 4 సార్లు చూడాలంటే మీరు అర్థం చేసుకోండి అది ఎలా ఉంటుందో. 4 2 times. సో 8 సార్లు మన మైండ్ తెలియకుండా అది అలాగా. అమ్మ బాబాయ్ ఈ ముఖేష్ వాళ్ళ పేర్లు ఎక్కువ కూర్చుంటాయి సినిమా హీరో చూసి. బట్ గ్లాడ్ మన సినిమాలో లేకపోవడం, కౌశిక్ అలా ఆలోచించడం. అంటే కౌశిక్ చాలా గుడ్ బాయ్. బేసికల్ గా కౌశిక్ చాలా గుడ్ బాయ్, క్యాండిడేట్ గుడ్ బాయ్ కాబట్టి మనోడికి స్మోకింగ్ డ్రింకింగ్ ఏ హ్యాబిట్ లేదు. అందుకే అవాయిడ్ చేస్తాడు. గుడ్ థింగ్. అంటే వెనకాల మనం ఏదో క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ వెనకాల చేయడం ఒక్క షాట్ ఉన్నా పెట్టాలంట, రూల్ అంటది. సో మన సినిమాలు లేకపోతే నేనే షాక్ అయ్యా. నేనే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఏంటి మన దానికి ఈ నగరానికి ఇది రావట్లేదు అంటే సో మన దాంట్లో లేదు కదా అన్నట్టు. ఇలా కూడా తీయచ్చా నాకు అప్పుడే I didn't even know there is a possibility that అది అవాయిడ్ చేయడం అవుతుందని. I didn't know కనెక్షన్ నాకు అసలు తెలియదు. Somewhere even in the backdrop also, somewhere even if there is a small liquor bottle, even if somebody is standing before a liquor bottle also they have to put that card. But there was nothing, none like that. I was like wow, actually there's nothing. నేను తర్వాత నేను రియలైజ్ అయ్యాను అని మనోడు రియలైజ్ అవ్వలేదులే. కౌశిక్ కూడా రిలీజ్ అవ్వాలా. కౌశిక్ కూడా షాక్ అయ్యాడు, వెరీ హ్యాపీ ప్రౌడ్ ఫీల్ అయ్యాడు. సినిమాలో ఎక్కడో చోట పెట్టేసి ఉంటాడేమో. ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి అసలు నెక్స్ట్ ఏంటి అని. సో యా అండి, మా కిష్కింధాపురి సెప్టెంబర్ 12th రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరూ చూసి మమ్మల్ని అందరిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, సువర్ణమయకి స్వాగతం. నాతో పాటు హైపరాది గారు, సుదర్శన్ గారు, మా డైరెక్టర్ కౌశిక్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనుపమ గారు ఉన్నారు. మీరు హోస్టే కదా, గోస్ట్ మాట్లాడుతున్నారు. అంటే అలా మాట్లాడే సినిమా మన సినిమా అలా కదా. కిష్కింధాపురి సెట్కి రాగల ఆ వైబ్ మీలోకి వచ్చిందేమో అంత భయం. అది నాకు అదే భయం వేసింది. సెట్కి రాగల నాలో ఎవడన్నా వచ్చాడు